గత 3 రోజులుగా కడపలో టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది మహానాడు కాదు, మహాగోడు, మహాబోరు, మహానస. దీనికి సుత్తినాడు లేదా డబ్బానాడు అని పేరు పెట్టింటే బాగుండేది. టోటల్ ఆత్మస్థుతి, పరనింద, సొంత డబ్బా కుట్టుకోవడమే. అధికార దుర్వినియోగం తారాస్థాయిలో జరిగింది. ఈ మహానాడు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇది పేదల పార్టీ కాదు, కోటీశ్వర్ల పార్టీ అని తేలిపోయింది. ఇన్నాళ్ళు టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనుకునేవాళ్ళు. ఈ మహానాడు చూసిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దోపిడీ పార్టీ అని స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారి ఆశయాలకు, ఆదర్శాలకు ఇది పూర్తిగా దూరంగా జరిగింది ప్రస్తుత టీడీపీ పార్టీ. సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ అయినాయి. ఈ 11 నెలల కాలంలో సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్. ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు 6 శాసనాలని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు. అప్పుడేమో సూపర్ 6 అది ఫెయిల్. ఇప్పుడు 6 శాసనాలంట. అంటే పిల్లిని మార్జాలం అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు పేరు మార్చి ఇప్పుడు 6 శాసనాలు తెచ్చారు. ఏమిటి 6 శాసనాలు? ఒకటేమో కార్యకర్తే అధినేత అంట. ఓ దిక్కేమో మహానాడులో కార్యకర్తల గురించి బ్రహ్మాండం చెప్తున్నారు, 6 శాసనాలు మొదటి శాసనం అని. కానీ అదే సమయంలో కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఒక దళిత మహిళ, చిప్పగిరి మీనాక్షి అనే మహిళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పూర్తిగా విస్మరించిందని చెప్పేసి నిరసన తెలియజేస్తూ సెల్ టవర్ ఎక్కింది. ఇక్కడేమో మహానాడులో కార్యకర్తే అధినేత అని చెప్తున్నారు, ఇక్కడేమో చిప్పగిరి మీనాక్షి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చెప్పేసి ఒక దళిత మహిళ ఎన్టీఆర్ జన్మదినం రోజున ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సెల్ టవర్ ఎక్కింది. ఇది 6 శాసనాల్లో మొదటి శాసనం పరిస్థితి. ఇక రెండవ శాసనం ఏమి? యువగలమంట. సూపర్ 6లో మొదటిది నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఇంతవరకు పైసా ఇవ్వలేదు. 2025-26 బడ్జెట్లో పైసా పెట్టలేదు. నిన్న మహానాడులో దాని గురించి మాట్లాడలేదు. ఇది రెండవ శాసనం పరిస్థితి. ఇక మూడవ శాసనం సామాజిక న్యాయం. సామాజిక న్యాయానికి సంబంధించి సూపర్ 6లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పారు. ఇంతవరకు పైసా ఇవ్వలేదు. 2025-26 బడ్జెట్లో దాని గురించి ప్రస్తావించలేదు. నిన్న మహానాడులో ప్రస్తావించలేదు. ఇది మూడవ శాసనమైనటువంటి సామాజిక న్యాయం పరిస్థితి. ఇక 4వ శాసనం స్త్రీ శక్తి. సూపర్ 6లో ఆడబిడ్డ నిధి. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయం, నెలకు 1,500 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఆడబిడ్డ నిధి చెప్పడం జరిగింది. ఇంతవరకు పైసా ఇవ్వలే. 2025-26లో బడ్జెట్లో పెట్టలేదు. నిన్న దాని గురించి ప్రస్తావించలేదు. ఇప్పుడు దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. ఇది 4వ శాస్త్రం యొక్క పరిస్థితి. 5వది అన్నదాతకు అండంట. సూపర్ 6లో అన్నదాతకు సుఖీభవి కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఒక సంవత్సరం పూర్తి ఎగ్గొట్టారు. ఈ సంవత్సరము ఇస్తారో ఏదో అర్థం కాని పరిస్థితి.
దాన్ని ఇప్పుడు అన్నదాత కండ అని పేరు మార్చారు. ఇది దాని పరిస్థితి. 5వ శాసనం పరిస్థితి. 6వది తెలుగు జాతి విశ్వఖ్యాతి అంట. విశ్వఖ్యాతి ఏమో కానీ రాష్ట్రంలోనే తెలుగు జాతి, తెలుగు భాష అస్తిత్వము, ఉనికి కోల్పోయే ప్రమాదం వచ్చింది. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. అటు జగన్ పాలనలో జీవో 80 ద్వారా ఆయన పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం రద్దు చేస్తే దీన్ని అదే జీవో నేను కొనసాగించాడు. సంవత్సరమైంది, ఆ జీవో కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పటికే పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. కాబట్టి ఇంకా పిల్లలకు తెలుగు చదివేది రాసేది రానప్పుడు ఇంకా తెలుగు జాతి విశ్వఖ్యాతి ఎక్కడైతుంది? ఇక్కడ రాష్ట్రంలోనే తెలుగులో మాట్లాడలేకపోతే, తెలుగులో చదవలేకపోతే, తెలుగులో రాయలేకపోతే ఇంకా తెలుగు జాతికి విశ్వఖ్యాతి వస్తుందంట. ఇది 6వ శాసనం పరిస్థితి. కాబట్టి ఓవరాల్గా ఈ మహానాడు ఇది మహాగోడు తప్ప, తర్వాత మహాబోరు తప్ప మరేమీ కాదు. ఒక విధంగా జగన్ పార్టీ, ఇటు ఈ పార్టీ దొందే. ఒకటి రాహువు, ఒకటి కేతువు. ఆయన అరచేతిలో వైకుంఠం చూపించాడు, ఈయన అరచేతిలో కైలాసం చూపించాడు. ఆయన పాలనలో పెనం మీద ఉంటే ఇప్పుడు నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది.